ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, కాలికి వేసుకునే చెప్పులు పోయినా లేదా ఆలయాల్లో పోయినా మంచిదంటారు. ఎందుకనమ్మా మంచిది ఎలా అవుతుంది? కాళ్ళకి అధిపతి మన శరీరంలో శని. మన శరీరంలో అవును, శని బాగా ఉన్నప్పుడు కాలికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. శని చాలా మనని శని అంటే చెడ్డవాడేం కాదమ్మా, క్రమశిక్షణలో పెడతారు. మనం కొంచెం అటు ఇటు పెడితే ఊరుకోడు. చాలా పెద్ద డిసిప్లినేరియన్ ఆయన, కాస్త ఒప్పుకోడు అనమాట. అంచేత కాలి మీద కొడుతూ ఉంటాడు. చూడండి, వీపు మీద పొట్ట మీద కొట్టలేదు, నెత్తి మీద కొట్టలేదు, కాలి మీద కొట్టాడంటే మంచివాడా చెడ్డవాడా? మంచివాడని అనుకోవాలమ్మా మీరు అన్నట్లుగా. అంతే కదా, దారిలో పెడుతున్నాడు, సరైన దారిలో ఉండు, తప్పుడు దారిలో వెళ్ళొద్దని. అటువంటి కాలి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు ఆ కాలి కింద ఉండేది దేనికి సంబంధించింది? శని తొక్కుతూ ఉండేది, శని తొక్కుతూ ఉండేటటువంటిది. ఆ శనికి సహాయపడుతూ ఉంటుంది. శని వాటి మీద పెత్తనం కలిగి ఉంటాడు. కనుక చెప్పులు పోయాయి అంటే శని కొంత పోయింది అని లెక్క చెప్తూ ఉంటారు. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి చమత్కారంగా ఎవరో అంటున్నారు, నా చెప్పులు బాగా పాతబడిపోయినాయి, కొనుక్కోవాలి మంచి చెప్పులు. అంటే అంత పని ఎందుకో, గుడికి వెళ్ళకూడదు అన్నారు. అంటే ఎవరన్నా మంచి చెప్పులు ఉంటే అక్కడ వేసుకొచ్చేయచ్చు అనమాట. అది ఇంత చమత్కారంగా కూడా గుడి దగ్గర చెప్పులు పోవడం చాలా సహజమమ్మా, చాలా సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. అలా జరిగింది అంటే తప్పనిసరిగా శని వెళ్ళినట్టే. శని వెళ్ళింది అంటే ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి పోతాడు? వెళ్ళింది అంటే అసలు మాయమైంది, లేకుండా పోయిందని కాదు కదా. ఆ శని అక్కడ ఆశ్రయించుకుని ఉన్నాడు, ఎవరు తీసుకెళ్లారో వాళ్ళ వెంట వెళ్ళింది. ఓహో, అంచేత ఆ చెప్పులు వేసుకున్నటువంటి వారికి మన శని అంతా చక్కగా ట్రాన్స్ఫర్ అయింది. శని చాలా ఉధృతంగా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్తూ ఉంటారు? నువ్వులు దానం ఇవ్వమంటారు. అవును, నువ్వులు దానం ఇవ్వమంటే ఆ పుచ్చుకునేటటువంటి వాళ్ళు చాలా దొరకడం కష్టం. నువ్వులు దానం పుచ్చుకునేవాళ్ళు అంటే దానం అయినప్పుడు, దానం పుచ్చుకోవడం అంటే ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. దాన్ని పుచ్చుకోగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అందులోనూ దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. దానం పుచ్చుకుంటే చేయాల్సిన పనులు అవన్నీ కంప్లీట్ చేయాలి. చేయనప్పుడు ఏమవుతుంది, అది పుచ్చుకోరు. మరి నాకు శని పోవాలి, ఏం చేయాలి? నువ్వులు దానం తీసుకునేవాడు వాడు దొరకలేదు, చెప్పులు పోయినాయి అనుకో, నాకు మరొక గ్రహం చాలా నా మీద అనుగ్రహం చూపించినప్పుడు నేను నువ్వులు దానం చేద్దామంటే నాకు కుదరలేదు గనక నా నుంచి చెప్పులు ఎవడో ఒకటి తీసుకెళ్ళిపోయాడు, హాయిగా నా శనిపోయింది. ఓకే, అది ఆ దృష్టితో చెప్పులు పోతే మంచిదే అని అంటూ ఉంటారు. సాధారణంగా చెప్పులు ఎక్కువ మంది దొంగతనం చేయరమ్మా. అవునమ్మా, వేసుకోరు. ఎందుకు అంటే అవతల వాళ్ళ యొక్క శని మనకు వస్తుందని. అంతేకాదు, ఇప్పుడు బట్టల మాట నుంచి చెప్పులు మాత్రం ఒకళ్ళు వేసుకున్నాం మనం వేసుకుంటే వాళ్ళ తాలూకు ప్రభావం మన మీద వెంటనే కనపడుతుంది. సాధారణంగా ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు వేసుకోరు కూడా. అవునవును, ఎప్పుడన్నా బట్టలన్నా అక్క చెల్లెళ్ళు వాళ్ళు మార్చుకుంటారు కానీ చెప్పులు మార్చుకోరు. నగలు మార్చుకుంటారు, అప్పుడప్పుడు బట్టలు కూడా మార్చుకుంటారు, వస్తువులు సెల్ ఫోన్లు అన్నీ నిజానికి ఇవి మార్చకూడదు. అంటే విపరీతంగా మార్చుకుంటుంటే ఎఫెక్ట్ కూడా ఉండదు. ఒకసారి అయితేనే, ఒకటో రెండు సార్లు అయితేనే ఉంటుంది. కానీ చెప్పులు మాత్రం ఒకళ్ళదొకళ్ళు వేసుకుంటే అస్సలు ప్రభావం చాలా నెగిటివ్ గా ఉంటుంది. కుటుంబ సభ్యులైనా కూడా, అంటే సొంత అక్క చెల్లెలు కానీ ఎవరు కూడా మార్చుకోకూడదు. బట్టలేవో మార్చుకుంటారు కానీ చెప్పులు మాత్రం ఒకళ్ళదొకళ్ళు వేసుకుంటే తప్పనిసరిగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు వేసుకోవడం మానేశారు. 6 నెలలు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఎదిగిపోయాక ఒక 6 నెలలు ఎవరు వాడరు. అట్లాంటప్పుడు పర్వాలేదు, మళ్ళీ తర్వాత పిల్లలు వాళ్ళకేం పెద్ద ప్రభావం ఉండదు. కానీ మామూలుగా మనుషులైతే అప్పటికప్పుడు వేసుకుంటూ ఉన్నవి గనక తీసుకున్నట్టయితే దాని ప్రభావం చాలా. నాకు పాజిటివ్ అయింది కూడా, నా చెప్పులు తీసుకున్న వేరే వాళ్ళకి నెగిటివ్ అవ్వచ్చు. అందుకని ఓకే ఓకే. అయితే ఆలయాల్లో పోతే మరీ మంచిదంట, బయట ప్లేసుల్లో కన్నా కూడా. ఆలయాల్లో పోతే భగవంతుడు అనుగ్రహించి ఆయనే నీ శని తీసేశాడు అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మన పిల్లలవి చిన్నవి అయిపోతాయి చెప్పులు అనుకుందాం, వేరే వాళ్ళకి దానంగా ఇవ్వచ్చమ్మా? ఇవ్వచ్చమ్మా. ఎందుకంటే ఇందాక అదే చెప్పాను. అప్పుడు ఏమవుతుంది, కొన్నాళ్ళు వాడం కదా. అవును,
అయినా పిల్లలకు అంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ కూడా ఉండవు పెద్దవాళ్ళలాగా. కరెక్ట్ అమ్మా. దే ఆర్ వెరీ ప్లెజెంట్. అవునవును. వాళ్ళు చిన్న పిల్లలు అయితే సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, అందువల్ల వాళ్ళకి పెద్ద ప్రభావం ఉండదు. వాళ్ళు ఇవ్వచ్చు, అది పర్వాలేదు. అది కొన్నాళ్ళు వాడకుండా ఉండి మరీ ఇవ్వాలి, వెంటనే కాకుండా. కొన్ని రోజులు మనం పక్కన ఉంచి తర్వాత ఏమవుతుంది, దాని మీద ఉండేటటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఈ వైబ్రేషన్స్ అలా గాల్లో కలిసిపోయి లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అమ్మ, వస్త్రాలకు సంబంధించి మనం ఒక వీడియో చేసాం కదా, చిరిగినవి వేసుకోవచ్చు అని. చెప్పులు కూడా కొన్నిసార్లు తెగిపోతూ ఉంటాయి కదా, వాటిని కుట్టించుకొని మళ్ళీ వాడుకోవచ్చా? తప్పులేదమ్మా, ఒక్కసారి పర్వాలేదు. మరీ నేలకి కాలు అంతేటట్టుగా కాకుండా ఉంటే ఎలాగో కుట్టు ఉంటుంది కదా, చెప్పు కుట్టు లేనిది చెప్పు ఉండనే ఉండదు. అవును, ఇది పనికిరాదనే కదా ఈ కుట్టినవి చర్మంతో చేసినవి పనికిరావనే పీఠాధిపతులు కొయ్యం వాడతారు, పావుకోళ్ళు అంటాం. అవునవును. అది ఎందుకు వాడతారు అంటే చర్మము ముట్టుకోరు, జంతువు చర్మం గనక. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది కానీ పూర్వకాలం జంతువుల చర్మాలతోనే, గేదె ఆవు చర్మాలతోనే కదా చెప్పులు తయారు చేశారు. ఇప్పటికి కూడా లెదర్ కే వాల్యూ ఉంది, అంతే కదా. ప్లాస్టిక్ కన్నా సింథటిక్ అంటారు, సింథటిక్ ఫైబర్, సింథటిక్ ఫోమ్, రకరకాల మెటీరియల్ చేసేస్తున్నారు అమ్మా. ఇప్పుడు ఒకటని ఏముంది, అన్ని రకాల మెటీరియల్స్ వాడేస్తున్నారు. అందువల్ల అది చర్మం అనే ఉద్దేశం ఒకటి. తర్వాత కుట్టి ఉంటుంది కదా, చెప్పులు కుడతారుగా, ఆ కుట్టిందని వాడేవాళ్ళు కాదు పీఠాధిపతులు, సన్యాసులు. వాళ్ళు పావకోళ్ళు వాడేవారు. పావకోళ్ళు అంటే చెక్కతో. మంచేత ఇందులో ఎట్లాగో కుట్టుంది, మరీ పాడైంది అయితే తప్ప ఒకసారి పాడైతే కుట్టించుకుంటే వచ్చే నష్టం ఏం లేదు. కాదమ్మా, పాదం కింద, పాదం దగ్గర మనకి శనీశ్వరుడు ఉంటారు అనుకుంటున్నాం కదా, కాలు అన్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? మోకాల నుంచి కింద పాదం వరకు అమ్మా? ఒక్కోసారి పైదాకా కూడా ఉండొచ్చమ్మా. ప్రభావం పాదం మీద పడేది ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నా ఉంటుంది. అంటే ఎక్కువగా చెప్పేది మోకాళ్ళ కింద నుంచి, మోకాళ్ళ నుంచి కింద దాకా అంటారు, కానీ ఊరువుల దాకా కూడా అని కొంతమంది అంటారు. ఏది ఏమైనా మొత్తానికి మోకాళ్ళ నుంచి కిందకు వచ్చేది మాత్రం 100కి 100 పాళ్ళు శని యొక్క ప్రభావమే. అందుకేనమ్మ కాళ్ళు కడిగేటప్పుడు పూర్తిగా పాదం అంతా తడిచేలాగా కడుక్కోమంటారు, దరిద్రం అంటూ ఉంటారు. అంటే ఆయన స్థానం కదా, మనం భోజనం చేసినా ఏదన్నా పూజ చేసినా బయటికి వెళ్ళొచ్చినా అదంతా కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం. అవును, అంటే శని వెంటనే ఆ పనులకి ఇబ్బంది కలిగించుకుంటా ఉండాలని. కానీ కాళ్ళు కడిగేటప్పుడు కొంచెం ఎక్కడన్నా తడి తగలకుండా పొడిగా ఉంటే మాత్రం అక్కడ నేను ఇక్కడ ఉన్నాను, మీరు నన్ను సరిగ్గా చూడలే, డిసిప్లినరీ నేను కదా అయినా క్రమశిక్షణ పెడుతూ ఉంటాడు. హెడ్ మాస్టర్ అనమాట, బెత్తం పుచ్చుకున్న హెడ్ మాస్టర్. అందువల్ల మీరు ఇక్కడ కడగలేదు కదా, నా ప్రభావం చూపిస్తాను, నేనున్నాను. ఇది దీనికి మంచి ఉదాహరణ కూడా ఉంది మనకి. ఏంటమ్మా? నల చరిత్రలో నలుడికి దరిద్రం రావాలి, ఆయనంతా ఇచ్చేసాడు కదా, అదేంటి జూదంలో అంతా పోగొట్టుకున్నాడు, భార్యతో కలిసి ఇక్కడికి వచ్చాడు, మొత్తానికి అంతా ఆయనకి ఏ కష్టాన్నైనా భరిస్తాడు. ఆయన దరిద్రం రావాల్సిన అవసరం ఉంది, శని ఆయన్ని ఆయన మీద ఆవహించాలి. ఎక్కడ శని రావడానికి ఆయన అవకాశం ఇవ్వట్ల. అవును, అట్లాంటి సందర్భంలో ఒక్కసారి లఘుశంక తీర్చుకున్నాక కాళ్ళు కడుక్కుంటూ ఉంటే వెనకాల తడవల మడమ చాలు కదా, అంతే వచ్చేసి వెంటనే దాని మీద ఆవహించడం జరిగింది అని మనకి చెప్తారు. అందుకని ఏదంటారంటే పాదసేవనం అనే దానికి ఒక ఆయన చమత్కారంగా సమాధానం చెప్పాడు. పాదసేవనం అంటే భగవంతుడి పాదసేవనమే కాదు, మన పాదాలను కూడా సేవించుకోవడం, మన పాదాలు చాలా చక్కగా ఉండేట్టు చూసుకోవడం. అంతేకాదు పాదాల ఉన్న లక్షణాన్ని బట్టి ఆరోగ్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అవును అవును, అది పాదం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి, దాన్ని నువ్వు ఎంత బాగా రక్షించుకుంటావు అన్న దాన్ని బట్టి ఆరోగ్య పరిరక్షణ ఉంటుంది అని చెప్పడం కూడా మనకి కనపడుతూ ఉంటుందమ్మా. అలాగేనమ్మా, తప్పకుండా. నమస్తే. నమస్తే అమ్మా.